హలో మామ, ఇప్పుడే పెద్ద అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏందో కాదు, మన లోకేష్ అల్వర్జన్ మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఈ వీడియో గురించి డీటెయిల్ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన ఇప్పుడు వచ్చేసి లోకేష్ కనకరాజు అండ్ అట్లీ మూవీ అనౌన్స్ అయిపోయింది. ఇది ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. నేను రూమర్ అనుకున్నాను. ఇంకా లోకేష్ కనకరాజు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా, వీళ్ళిద్దరికి కలిపి కాంబోలో కూడా ఒక సినిమా ఉందని చెప్పి బాగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఏమీ నిజం కాదు. ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ గారి మూవీ ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ అసలు తగ్గకుండా ఎక్కడా లేకుండా అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్స్ కలెక్షన్, ఈ మధ్యన అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్స్ కలెక్షన్ చాలా భయంకరంగా ఉంది. అసలు ఎస్పెషల్ చెప్తున్నాను, దాదాపు ఒక 6-7 డైరెక్టర్లు గెలిచారు. ఇప్పుడు 6-7లో లోకేష్ గారిని సెలెక్ట్ చేశారంటే సినిమా ఏ రేంజ్లో ఉండదు మీరే అర్థం చేసుకోండి గైస్. ఇది లోకేష్ గారి డ్రీమ్ ప్రాజెక్టు. ఈ రూంబా మాయకావి సంథింగ్ ఏమో ఉంటుంది. సింగిల్ హ్యాండ్కి ఒకటి పెట్టుకున్న పవర్స్తో ఏదో చేయటం, సూపర్ పవర్ టైపు. సో అదైతే కన్ఫర్మ్ అయిపోయింది మనకి లోకేష్ గారి కనకరాజ్ది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ మూవీస్ అల్లు అర్జున్ త్రివిక్రమ్తో కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగతో కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో పుష్ప 3 కూడా ఉంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి బేసిల్ జోసెఫ్తో ఒక సినిమా ఉంది. దాదాపు ఒక 4-5 సినిమాలు లైన్లో ఉన్నాయి. అసలు ఇందులో నో డౌట్ అట్లీ A23 వచ్చేసరికి మరి 2 పార్ట్స్ కాస్త సింగిల్ పార్ట్లో తీసి తర్వాత బ్రేక్ ఇస్తారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి అనిరుద్ధ్ రవిచంద్రన్ అంటే ఏ రేంజ్లో ఉండదో మ్యూజిక్ అర్థం చేసుకోండి మీరే. నేను చెప్తున్నానుగా, నో డౌట్ అసలు ఈ సినిమా ఏ రేంజ్లో అంటే ఎంతగా అనుకున్న ఈ సినిమా చెప్తున్నాను. స్టార్టింగ్లో మనకి తమిళనాడులో కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి చూశారు. తమిళనాడులో సౌత్లో గట్టిగా ఉంటుంది కాబట్టి సౌత్లో నుంచి